అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి, మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక ప్రస్తుతం అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత అత్యధికంగా కొనసాగుతుంది. మనం చెప్పిన విధంగానే ఫిబ్రవరి నెల నుంచి భారీ ఎండలు ఉంటాయని చెప్పాం. ఆ విధంగానే ప్రస్తుతం దాదాపు 35 నుండి 38 డిగ్రీల వరకు చాలా ప్రాంతాల్లో అయితే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక రానున్న 15 రోజుల పాటు అంటే దాదాపు 25 వరకు కూడా మనకి ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వర్షాలు మ్యాక్సిమం తెలుగు రాష్ట్రాల్లో ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు రాయలసీమ జిల్లాలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు 35 నుండి 40 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు రానున్న 13 రోజుల పాటు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే కర్నూలు కానీ, నంద్యాల కానీ, అలాగే అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం జిల్లాతో పాటుగా చిత్తూరు జిల్లా, అలాగే కడప జిల్లాల్లో చాలా చోట్ల మనకి అన్నమయ్య ఈ ప్రాంతాల్లో దాదాపుగా 35 నుండి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే ప్రకాశం, నెల్లూరు జిల్లాతో పాటుగా గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో 33 నుండి 38 డిగ్రీల వరకు, అలాగే కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 35 నుండి 40 డిగ్రీల వరకు, అలాగే కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాతో పాటుగా విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో 33 నుండి 37 డిగ్రీల వరకు, అలాగే పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో 32 నుండి 37 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు మనకి రానున్న 12-13 రోజుల వరకు కూడా నమోదయ్యే అవకాశం ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది. కాబట్టి మధ్యాహ్నం సమయంలో ఏపీలో భారీగా ఎండల తీవ్రత అయితే ఉంటుంది. ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాలు కానీ, అమరావతి పరిసర ప్రాంతాలు కానీ, అలాగే కర్నూలు పరిసర ప్రాంతాలతో పాటుగా ముఖ్యంగా పొద్దుటూరు పరిసర ప్రాంతాలు, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కడప పరిసర ప్రాంతాల్లో అత్యధికమైన ఎండల తీవ్రతను మనము రికార్డు స్థాయిలో దాదాపు 38 డిగ్రీల వరకు కూడా మనము చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి విజయవాడ పరిసర ప్రాంతాలు, అలాగే ముఖ్యంగా కడప పరిసర ప్రాంతాలు, అలాగే కర్నూలు పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కొంచెం తీవ్రంగా ఉండే సూచనలు అయితే ఉన్నాయి. ఇక మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో మనం చూసుకుంటే 33 నుండి 37 డిగ్రీల వరకు మధ్యాహ్నం సమయంలో భారీగా ఎండల తీవ్రత ఉండే అవకాశం ఉంది. అలాగే ఉత్తర తెలంగాణ, అలాగే తూర్పు, దక్షిణ తెలంగాణలో కూడా 32 నుండి 38 మధ్యలో ఉష్ణోగ్రతలు మధ్యాహ్నం సమయంలో ఉండే అవకాశం అయితే ఉంది. ఇది 25వ తారీఖు వరకు పరిస్థితి ఈ విధంగా ఎండల తీవ్రత ఉండే అవకాశం అయితే ఉంది. 25 తర్వాత కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు ఉండే విధంగా ఇప్పుడిప్పుడే కొన్ని వెదర్ మోడల్స్ అయితే మెల్లిమెల్లిగా ECMWF కానీ, అలాగే కొన్ని వెదర్ మోడల్స్ కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు మొదలయ్యే అవకాశాలు ఉన్నట్లుగా సూచిస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది 25 తర్వాత, అంటే వర్షాలు ఏమైనా ఉంటాయా లేదా ఈ ఎండలు కొనసాగుతాయి అనేది మనకి రానున్న 3-4 రోజుల్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఫిబ్రవరి 25 వరకు ఎలాంటి వర్షాలు అయితే లేవు, భారీ ఎండల తీవ్రత ఉంటుంది. అలాగే అకాల వర్షాలు మనం ఇప్పటికే మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో ఖచ్చితంగా అకాల వర్షాలు ఉంటాయని మనకి జనవరి మొదటి వారంలోనే మీకు అప్డేట్ అయితే ఇచ్చాను. ఆ విధంగానే మార్చి నుంచి కూడా అకాల వర్షాలు చాలా ప్రాంతాల్లో మొదలయ్యే సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికైతే 25 వరకు కూడా భారీ ఎండలు, తక్కువగా వర్షాలు, మ్యాక్సిమం అయితే ఎక్కడ కూడా వర్షాలు పడే అవకాశాలు అయితే లేవు. 25 తర్వాత ఏమైనా వర్షాలు మొదలవుతాయా లేదంటే ఎండలు ఇలాగే కొనసాగుతాయా అనే దాని గురించి మీకు రానున్న 3-4 రోజులు ఒక క్లియర్ కట్ అప్డేట్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ అండి.